ప్రెస్ క్లబ్లో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో వివిధ మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డిసెంబర్ 1న మాలల గర్జన మహాగర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతుందో దానికి అధిక సంఖ్యలో నిజామాబాద్ జిల్లాలో తమ వంతుగా వివిధ సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తులో మరి ఆ యొక్క చలో హైదరాబాద్ ప్రోగ్రాంకు పంపించాలనే ఉద్దేశమే ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్లో ఈ యొక్క 1న జరిగే కార్యక్రమం గురించి కరపత్రం రిలీజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే మాలలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరి మాలలో అభద్రత భావం ఏర్పడి అందరు ఐక్యం కావడానికి ముందుకు వస్తున్నారు. మాకెందుకు ఈ అన్యాయం, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు మళ్ళా కోతబెట్టి పెంచడం పోయి ఉన్న దాంట్లో పంచడం అనేది ఎంతవరకు సబబని మేము సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా మరి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దానికి చెప్పడానికి హక్కు ఉంటుంది. కాబట్టి మాలలందరూ ఈరోజు సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేస్తున్నాం. మరి ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కావాలని ఈ యొక్క వర్గీకరణ యొక్క అంశాన్ని రాష్ట్రాలు మీరే తేల్చుకోమని రాష్ట్రాల మీద వేసి మరి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం అనేది మరి సుప్రీంకోర్టు న్యాయానికి ఇది భంగంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా మాలలందరూ గ్రహించాలి, మనం అందరం ఐక్యం కావాలి, పోరాడి మరి అధిక సంఖ్యలో మరి రిజర్వేషన్ శాతం మనం 22 నుంచి 28% వరకు ఇప్పుడు ఎస్సీలో అయినరు, మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు. ఆ తమాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడాలి తప్ప ఉన్న దాంట్లో చీలకలు పేలికలు చేసుకొని మేము పబ్బం గడుపుకుంటామనేది అది ఎంతవరకు సమంజసమని మాది సోదరులకు వినిపిస్తున్నాం. ఇది ఒక కుట్ర జరుగుతుంది కేంద్ర స్థాయిలో. ఉన్న రిజర్వేషన్లు ఎట్లా పీకేయాలంటే వీళ్ళిద్దరికి తాకులాట పెడితే కొట్టుకొని వస్తారు, దానికి ఏది లేకుండా చేయాలన్నదే వాళ్ళ యొక్క అభిమతం. కాబట్టి మేము గతంలో మాలలు ఎప్పుడు కూడా బ్రాడ్గానే ఆలోచిస్తారు, భూమి కోసం భుక్తి కోసం పోరాడతారు. అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న ఈ సమయంలో మరి బండరాయి పడ్డట్టు తీర్పు రావడం అనేది మాలలకు జీర్ణించుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. మరి కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడడానికి సిద్ధమైపోతున్నారు. మా భవిష్యత్తు ఏమవుతుందో, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ దాన్ని వీళ్ళు తీసేయడానికి ప్రభుత్వాలు మారుతుంటాయి పోతుంటాయి, కానీ ఉన్నదానికి పెంచాలి తప్ప ఉన్నదానికి కూడగొట్టడం వీళ్ళకి హక్యవర్దని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, చేయండి, వద్దనం. కానీ ఏదైతే మోడీ పోటీపడి మాదిగలకు అండగా నిలబడుతున్నారో నేను కూడా వాళ్ళతోని ఉండి వాళ్ళ ఓట్లు చీల్చుకుంటున్నామని మీరు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం మాలలు మీకు కలవడం జరిగింది, మీరు ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా అక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు ఉంచండి, లేకపోతే ఇప్పుడైతే జనాభా లెక్కలు తెస్తున్నారు కాబట్టి దాని ప్రకారం మా రిజర్వేషన్ పెంచండి, కానీ దాని జోలికే పోవద్దని. పోయినట్టయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మాలలందరూ దూరం అవుతారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు 50 సంవత్సరాల నుంచి కూడా గుండెలు మోసినటువంటి మాలలు ఈరోజు మరి మీకు కనపడతలేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఒకవేళ మీరు మొండిగా పోయి చేసినట్టు అయితే మా పంతాలో కూడా మేము పోవాల్సి వస్తుందని నిజామాబాద్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఈ సమావేశంలో మరి వివిధ సంఘాలు మరి సోషల్ నాయకులు మరి పెద్దలందరూ వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్తాను, దయచేసి కొద్దిగా నోట్ చేసుకోవాల్సిందిగా రాయాల్సిందిగా కోరుతున్నాను. మరి దీనికి నిన్ననే మన వివేక్ గారి ఆధ్వర్యంలో నాకు జిల్లా కన్వీనర్ ఈ వర్గీకరణ పోరాట సమితి అన్ని సంఘాలు కలిపి మరి నాకు ఒక కన్వీనర్గా నియమించడం జరిగింది. మిగతా సంఘాలు అన్నీ కూడా కో కన్వీనర్లే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బంగారు సాయిలన్నను కామారెడ్డి మరి బాన్స్వాడ ఇన్ఛార్జ్ కో కన్వీనర్గా నిర్మించారు. భీమరాజ్ గైక్వాడ్ మా సీనియర్ నాయకులు వాళ్ళు కూడా అక్కడ కోటిగిరి ఏరియా బోధన్ ఏరియా మరి జిల్లాలో కూడా ఆయన యొక్క మరి సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది. మరి కేశపల్లి రవి ఈయన కూడా సీనియర్ నాయకుడు మాల మహాసభ, ఆయన కూడా ఈ ఉద్యమంలో ముందుండి
పెద్ద సంఖ్యలో చేర్చడానికి మరి తను వంతు కూడా తను కృషి చేస్తారు. అలాగే నీరేడు లక్ష్మణ్ గారు వీరు దళిత కాన్సెప్ట్తోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బహుజన సిద్ధాంతంతో ముందుకెళ్తున్న వ్యక్తి. ఆయన కూడా మాకు సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కూడా కో కన్వీనర్గా మేము నియమిస్తూ పత్రాలు అందరికీ అందజేయబడతాయి. అలాగే మోహన్ గారు తెలంగాణ మాలమ్మ అన్నాడు, వీరు కూడా కో కన్వీనర్. వీరు కూడా తప్పకుండా యువకుడు కాబట్టి యాక్టివ్గా పనిచేయాలని మేము కోరుతున్నాం. రామచందర్ గైక్వాడ్ గారు SC/ST ఉపాధ్యాయ సంఘము, వాళ్ళు తప్పకుండా మరియు దళిత కళ్యాణ సమితి బాధ్యులు కూడా వాళ్ళు తప్పకుండా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి ఉపయోగపడతారు. రాజేందర్ గారు మరియు అలాగే బుద్ధిస్ట్ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు. దౌలత్ గారు వచ్చారు. మరి బుద్ధిస్ట్ సొసైటీలో కూడా పనిచేస్తారు వీళ్ళందరూ. మరి ఇంకా పేరు దళిత కళ్యాణ సమితి నవీన్ రామారావు గారు, నల్ల రాజారావు, ముఖ్యంగా చంద్రశేఖర్ ఈయన ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి యొక్క పట్టణ అధ్యక్షులుగా నియమిస్తున్నాం మేము. ఈ రోజు నుంచే ఆయన మరి పనిచేస్తారు. ఆయన కోటిగల్లి వాసులు. చాలా వాళ్ళ ఫాదర్ కూడా బి సుదర్శన్ గారు మరి మాల మానాడికి వెళ్ళలేని సేవ చేసినటువంటి యోధుడి ఇంట్లో కూడా మళ్ళొక్కసారి ఆ సుపుత్రుడు మాకు చాలా చేదోడు వాదోడుగా ఉండి మా యొక్క సంఘానికి ముందుకు తీసుకెళ్తున్నాం. జింకనా గ్రౌండ్కు పోతున్న మాలలకు అందరూ ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పురుషుడు అందరు కదిలితేనే అక్కడ దాదాపు ఒక 30 లక్షల మంది జనాభా మన మాలలో కనపడాలి. ఎందుకంటే ఆ జనాభాతోటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మనల్ని గుర్తిస్తాయి. కాబట్టి ఎక్కడున్నా ఆ రోజు ఎన్ని పనులున్నా అన్ని పోస్ట్ పోన్ చేసుకొని ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కదిలి ఈ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తేనే మన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మాదిగోళ్ళందరూ మనువాద పార్టీకి అమ్ముడుపోయారు. బీజేపీ అది తెలుసు కదా, అంటరాంతనం ప్రోత్సహించింది, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి పార్టీలకు అమ్ముడు పోరాటం చేసిన మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కుమారులు మనం అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులము. ఆ బ్లడ్ మన రక్తంలో ఉంది కాబట్టి మనం ఎదిరించి పోరాడే శక్తి మనకు ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న మా సోదరులందరూ కదిలి రావాలి. ఈ వ్యతిరేక వర్గము మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ విషయాలు రేవంత్ రెడ్డి కూడా తెలుసు. మేము చెప్పినాం, అయ్యా 2024 నుంచి ముందు తీయండి లెక్కలు. ఎంతమంది మాదిగోళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, ఎంతమంది మాదిగోళ్ళు భూములు సంపాదించి SC కార్పొరేషన్ లోన్లు తీసుకున్నారు. ఇవన్నీ మేము తిన్నది కాదు. 75% మాలోళ్ళు తిన్నారు. మేము తిన్నది కాదు. లెక్కలు తీయండి. లెక్కలు తీస్తే ఎవరు తీసారో మీరు ప్రెస్ మీట్లో పెట్టండి. మాదిగోళ్ళు తిన్నారా మాలోళ్ళు తిన్నారా బయటపడుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వాళ్ళకే పోయింది. ఎందుకంటే SC కార్పొరేషన్ చైర్మన్ పిండమూర్తిరావు ఉండి వాడు మొత్తం మాదిగోళ్ళకే ఇప్పించిన లోన్లని ఈడీలకు అందరూ పిలిపించి మీరు మాదిగోళ్ళకే ఇవ్వాలని చెప్తే ప్రతి 3 ఎకరాల భూమి కూడా మాదిగోళ్ళకు పోయింది. SC కార్పొరేషన్ లోన్లన్నీ మాదిగోళ్ళకు పోయినాయి. ఉద్యోగాలు కూడా మాదిగోళ్ళకు పోయారు. కాబట్టి మేము తిన్నది ఏం లేదు, మేము దోసుకు తిన్నది ఏం లేదు. ఇప్పటికీ మేము చైతన్యవంతులు మా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ 15% మన జనాభా పెరిగినది 15 కాదు 25, 30 పెంచడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉన్నదాన్ని కొల్లగొట్టుకొని తినడం ఉద్యమాలు చేయడం సమంజసం కాదు. మందకృష్ణకి నేను ఒకటి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 15% కాదు 20%, 25% చేయమని ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల, నిలదీయాలా. అది లేదు. ఎంతసేపు మాదిగోళ్ళు అడ్డబెట్టి మాలో దోసుకు తిన్నారు. మాలోళ్ళు ఎవరి సొమ్ము దోసుకోలేదు. మాలోళ్ళు అంటే అన్నలాగా పల్లెటూర్లలో ప్రతివాడు గౌరవిస్తాడు. మాలోళ్ళకి అందరు రెస్పెక్ట్ ఇస్తారు. మాలోళ్ళందరూ మంచి ఉందాగా ఉంటారు కాబట్టి అందరు సమాజంలో కలిసిపోవాలని చూస్తారు. కాబట్టి ఎవరిని దోసుకు తినే నేచర్ మాది కాదు. దయచేసి మాలలు దోసుకు తిన్న మాట పక్కబెట్టి ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేయండి. మీకు సమాజంలో తలెత్తుకు తిరిగే అవసరం ఉంటుంది. ఇంకా మీరు డప్పులు కొడుతున్నారు. రేపు ఉద్యోగాలు వస్తే డప్పులు కొట్టుడు చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? అవి బ్యాక్లాగ్ పోస్ట్లో పెట్టేస్తే ప్రభుత్వం. ఎందుకంటే నీకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు చదువుకున్న క్వాలిఫికేషన్ ఉండాలా. క్వాలిఫికేషన్ లేనప్పుడు ఏం చేస్తారు? మీరు ఎంతసేపు పశువులు కాయబడుతుంది, డప్పులు కొట్టబడుతుంది. మేము చదువుకున్నాము, ఉద్యోగస్తులమైనాము, మేము తిరుగుతున్నాము. అందుకే మీకు మాకున్న తేడా. మీ పోస్టులని బ్యాక్లాగ్లో పెట్టేస్తారు. ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఓసీలకు ఓళ్ళకు ఇచ్చేస్తారు ప్రభుత్వము. కాబట్టి చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. ముందు చదువు నేర్పండి మీ వాళ్ళకు. నీ వ్యక్తిగత జీవితం అంతా మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ దురాచరణ మానుకొని వాళ్ళందరూ దీన్ని ఖండించాలని కోరుతూ జై భీమ్. భీమ్రావ్ అంబేద్కర్ దళిత సేన జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా. అందరికీ జై భీమ్. మాలల పోరాటము ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ ఈ అరుంధతి సంఘం నుంచి మాదిగ దండోర పెట్టి మాదిగలకు అన్యాయం జరిగి ప్రారంభించిండో
అప్పుడే పివి రావు గారి అధ్యక్షతన, రాష్ట్ర అధ్యక్షతన ఈ పోరాటం చేయడం జరిగింది. అప్పుడు ట్యాంక్ బండ్ మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. 5 లక్షల మంది జనాభా మాలలు అక్కడ మీటింగ్కి తరలి వచ్చారు. ఆనాడు మన గైని గంగారాం గారు కూడా చాలా దెబ్బలు తగిలినాయి, గంట సదానందం గారికి. మరి చాలామంది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి కూడా చాలామంది తరలి వచ్చారు. అయితే మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగింది? మాదిగలు జాగీర్దారులు, జమీందారులు, పటేళ్ళు, దేశాయులు, భూస్వాముల దగ్గర ఊడిగం చేస్తూ, కళ్ళాలు ఊడుచుకుంటూ, వాళ్ళ బూట్లు తుడుస్తూ దొడ్లో కూర్చున్నప్పుడు అన్యాయం జరగకుండా ఏమవుతుంది? మాలలు తల్లిదండ్రులందరూ చదువుకోవడానికి ప్రోత్సహించారు. వారి పిల్లల్ని ముందుకు పంపారు. కారం రొట్టె తిన్నారు కానీ వాళ్ళకి చదివించిండ్రు. మరి రిజర్వేషన్లో చదువుకున్నోడికి ఉద్యోగం వస్తుంది, చదువుకున్నోడికి ఎక్కడ వస్తుంది? మీరు చదువుకోండి, ప్రతిభావంతులు కాండి, ఉద్యోగాలు సంపాదించండి, ఇండస్ట్రీలు వేయండి, వ్యాపారస్తులు కాండి, ఇంకేమన్నా చేయండి. అంతేగాని ఏదైతే మనువాద శాస్త్రం, మనువాదాన్ని ప్రోత్సహించే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ దీని మీద నడిచేది, ఆర్ఎస్ఎస్తోని మరి అది ఈరోజు మొత్తం దేశంలో కూడా రిజర్వేషన్ తొలగించి మనుశాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి ఒక మనుధర్మ చట్టాన్ని తయారు చేసి పక్కకు పెట్టింది. ఈ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని రూపుమాపి ఆ మనుధర్మశాస్త్ర రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి పాతకాలంలో ఏ విధంగానైతే మరి ఇది ఉండేనో అత్యాచారం, అన్యాయాలు ఆ విధంగా ఇది చేస్తున్న ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బంగారు సాయిల్ గారు, గైని గంగారాం గారు చెప్పినట్టు రేపు ఈ డిసెంబర్ 1న హైదరాబాద్లో ఏదైతే మాలల ఐక్యత మహాసభ సింహగర్జన ఏదైతే తలపెట్టారో మన మానాడు సంఘం నుంచి, దానికి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మాల సోదరి సోదరులు, మాల ఉపకులాల సోదరి సోదరులు అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేసి మన యొక్క సంఘాన్ని ఐక్యతను చాటాలి. మరి ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలంటున్నాయో వారు భయపడేటట్టు, వారు వెనుకకయ్యేటట్టు, వారి విధానాలు మన పట్ల చేసే విధానాలు వెనక్కి తీసుకునేటట్టు మన సింహగర్జనను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్. డిసెంబర్ 1వ తారీఖున మాలల గర్జన సభకు చలో హైదరాబాద్ తలపెట్టిన కార్యక్రమానికి మాలలందరూ ఐక్యంగా మరి అధికంగా పాల్గొని మరి విజయవంతం చేయాలని జిల్లా మాల ప్రతి ఒక్క సంఘ సభ్యులకు మరి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రతి ఒక్కరు బాగున్నాను. మరి మందకృష్ణ మాపైన దుష్ప్రచారం చేసి మరి ఒక రాతుపాము వస్తే వదిలేయి, మాలోడు వస్తే నరికేయని మళ్ళీ మోసపూరితమైన మాటలు చేసి 70% మాలలే మాదిగా సొత్తు తింటున్నారని దుష్ప్రచారం చేసి మాలలు మరి మనువాదులని దుష్ప్రచారం చేసి మమ్మలను మరి ఇబ్బందిగా గురి చేస్తున్నాడు. కాబట్టి నిజం తెలుసుకోవాలి. మాల సోదరులు ఎవరికి దుష్మన్ కారు, అందరినీ ప్రేమించే స్వభావం ఉన్న మాల సోదరులందరూ. కాబట్టి దాన్ని గ్రహించి మరి మీరు దాన్ని ఇచ్చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు అయితే మరి మాలలు వారికి కుడిభుజంగా నిలబడి ఆయనను గెలిపించారు. కాబట్టి ఆయన మరి గ్రహించాలని, మాల సోదరుల మరి ఇబ్బంది పెట్టకుండా ఆయన చూసుకోవాలని మనవి చేస్తున్నా. కాబట్టి సింహగర్జనను అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా మాలలందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. డిసెంబర్ 1న జరిగే మాలల శివ గర్జనను విజయవంతం చేయాల్సిందిగా మాల మరియు మాల ఉపకులాలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విడిపోయిన జాతులను షెడ్యూళ్లు తయారు చేసి షెడ్యూల్డ్ కులాలుగా అభివర్ణించి రాజ్యాంగంలో పొందుపరిస్తే నరహాంతకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుంచి వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరుగుతుంది. అదొక కుట్ర కూడా. కారణం అంటే చిలకుర్తిలో జరిగిన సంఘటన కావచ్చు,
కారంచర్లో జరిగిన సంఘటన కావచ్చు, ఏ సంఘటనకు సంబంధించినటువంటి పదిరికుప్పంలో జరిగిన సంఘటన కావచ్చు, అప్పటి మహానాయకులైనటువంటి కత్తి పద్మారావు, తారకం గారు సేమ్ షెడ్యూల్ క్యాస్ట్ మాల కులానికి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు వైషమ్యాలు కానీ తారతమ్యాలు చూపించిన సందర్భం లేదు. దానికోసం ప్రభుత్వాలు పడిపోయిన పరిస్థితి, వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన పరిస్థితి మాదిగ సోదరులు ఈ వేదిక ద్వారా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. మనకు అంబేద్కర్ గారు భూమి అధికారం అనేది 2 ఆయుధాలు స్వాధీనం తీసుకోవాలని చెప్పేసి ఓటు హక్కు సంపాదిస్తే, మాలలకు పెద్ద చిప్పు ఉంది, మాదిగలకు చిన్న చిప్పు ఉంది, ఈ చిప్పను నరికేసి మాదిగలకు జోడించమని చెప్పేసి అనడం చాలా విడ్డూరం. ఈ 2 చిప్పలు ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం, దీని ద్వారా బలోపేతమై ఆ ప్రకారంగా రాజ్యాధికార దిశకు పోవాలని చెప్పేసి అంబేద్కర్ సూచిస్తే, మీరు అంబేద్కర్ వ్యతిరేకులైనటువంటి మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ సంకన పడి ఏడవడం అనేది జాతికి సిగ్గుసేటు. ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణ మనువాదులకు సవాల్గా నిలిచింది తప్ప వాళ్ళని ధ్యేయం అని చెప్పేసి అడుక్కోలేదు. ఈ మందకృష్ణ మాదిగ చేసినటువంటి ప్రయోగం మీ అందరూ చూసిండ్రు, పత్రికలు చూసినా, వ్యవస్థ చూసింది. ఎన్నికల స్టంట్ ప్రకారం ఆయన దగ్గర ఏడ్చి పాపం మాదిగ సోదరుల అమాయకులు, మాదిగ సోదరుల అమాయకులను భ్రష్టు పట్టించి వాళ్ళ ఆలోచన ధోరణి వ్యతిరేకం చేస్తుంది. కాబట్టి ఆ మాదిగలను ఒక పద్ధతి ప్రకారంగా గ్రహించమని చెప్పేసి ఈ కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి మాల సోదరులందరూ కలిసి జింకానా గ్రౌండ్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలా. ఇక్కడ ఉన్నటువంటి డిసెంబర్ 1న ఈ పెద్ద నాయకులందరూ కలిసి కోఆర్డినేషన్తో మాల జాతిని ఒక పద్ధతి ప్రకారంగా ఆర్గనైజ్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మన మాల ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు మాలలందరినీ ఐక్యం చేసి మన ఐక్యతను చాటి చెప్పడానికి డిసెంబర్ 1వ తేదీన జింకానా గ్రౌండ్స్లో సింహగర్జన, మాలల సింహగర్జన కార్యక్రమాన్ని తీసుకున్నారు. కావున మనమందరం పల్లె పల్లె వాడ నుంచి కదిలి పోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మందకృష్ణ మాదిగ మనల్ని సమాజంలో బ్లేమ్ చేస్తున్నాడో ఇది తప్పు. మందకృష్ణ మాదిగ చెప్పే ఆరోపణలు అవాస్తవమని ఖండించడానికి మనమంతా ఒకటిగా ఉన్నాం. మాల సోదరులంతా, మాల కులమంతా ఒక తాటిపైకి ఉందని చెప్పి సంకేతం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి మనం కదలాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ విద్యార్థులు, యువకులు, మహిళలు, మళ్ళా మాల ఉద్యోగస్తులు, మాల సోదరులు, వివిధ సంఘాల నాయకులు అందరూ మన జాతిని జాగృతం చేసి ఈ యొక్క డిసెంబర్ 1న జరిగే మాల సింహగర్జనకు విజయవంతం చేయడానికి కంకణం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ గ్రామాన పోయి వారికి మోటివేషన్ చేయాలి. ఇది మన మీద ఉన్న బాధ్యత. కావున 100కు 100% మాల సింహగర్జన విజయవంతం అవుతుంది. మనమంతా ఏకతాటిపైకి వస్తున్నాం. కావున మాల నాయకులందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో ఉండాలని తెలియజేస్తూ జై భీమ్, జై